ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది కదా. మీరు అనేకులకు షేర్ చేసేటువంటి వారుగా ఉన్నారా లేదా? తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే బలమైనటువంటి వాగ్దానం. దేవుడు ఖచ్చితంగా ప్రతి హృదయంతో మాట్లాడతారు అని నమ్ముతూ ఉన్నానండి. మరి పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఈ మాటల ద్వారా ఆదరించబడి జీవితాలను ఫలభరితంగా కట్టుకుంటూ ఉన్నారు కదా. అయితే మరొక మంచి పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకోండి. అదేంటంటే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుంచి లైవ్ ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం. ప్రార్థనా గది అనేటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినటువంటి పరిచర్య అండి. ఎందుకు యథార్థమైన పరిచర్యకు ఇవ్వకూడదు? దేవుని కొరకు కష్టించి ఎంతో బాధ్యతతో చేసే పరిచర్యను ఎందుకు ప్రోత్సహించకూడదు? ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ప్రతి నెల మన యొక్క అవసరాల నిమిత్తమై ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం కదా. దేవుని పనిలో వెచ్చిస్తే అది వ్యర్థం కాదండి. దేవుని యందు మీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. మీరు దేవుడికి ఇవ్వాలంటే ఏది ఇవ్వలేరు, కానీ నిజంగా దేవునికి ఇస్తే దానికి 100 ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. నమ్మండి, మీ చేతులను వెనకకి లాగుకోవద్దు. ఈ మాటలు విన్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తే ముందుకు రండి, అంతేకాని ఏమీ పట్టనట్టు ఏమీ ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనతో వెళ్ళకండి. ఒకవేళ నీ అవసరతకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మౌనంగా ఉండిపోతే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించినప్పుడు దాని ఫలితాన్ని మీరు చూస్తారు. మరి ఎంతోమంది ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ధ్యానం చేద్దాం, వాగ్దానంలోనికి వెళదాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు బలమైన మాటను పట్టుకుందాం, మన జీవితంలో పెట్టుకుందాం. యోహాను 16వ అధ్యాయము 33వ వచనము. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత మంచి అద్భుతమైన మాట. ఈరోజు మనము ధైర్యాలు కోల్పోయి ఉన్నామేమో. ఒకవేళ శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వేదనకరమైన పరిస్థితుల్లో నడుస్తూ ప్రభువా నాకు ధైర్యం చాలడం లేదయ్యా, ఈ శ్రమ నేను భరించలేకపోతా ఉన్నాను తండ్రి, ఏం చేయను అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోయావా? అయితే శుభ వాగ్దానము. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నీకు శ్రమ కలగదు, నీకు శ్రమ కలగకుండా నేను సమస్తాన్ని చూస్తానని ఆయన మాట్లాడడం లేదండి. ఆయన అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. మనకు ఓదార్పును, బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చే మాట మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? లోకం ఉంది, ఆ లోకంలో మీరున్నారు కాబట్టి లోకంలో ఉన్న మీకు శ్రమ కూడా ఉన్నది. అయితే ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను కదా. లోకాన్ని జయించిన సర్వ సృష్టికర్తను మీకు మాదిరిగా నిలువబడి ఉన్నాను కదా. ఎంత మంచి మాట అండి. ఈరోజు మనం ఎవరమైనా ఆయన్ని ప్రశ్నించగలమా? అయ్యా, ఈ శ్రమ ఎలా ఎదుర్కోవాలి, ఈ లోకంలో ఇన్ని శ్రమలు ఉన్నాయి ఏంటి ప్రభువా అని మనం ప్రశ్నించడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనం ఈలాగున ప్రశ్నిస్తామని ముందుగానే ఎరిగిన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి శ్రమల మార్గము గుండా నడిపించి మరి ఆయనను జయింపజేశాడు. ఎందుకంటే మనకు మాదిరిగా నిలువబెట్టడానికి. మరి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాటలు పట్టుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని, అవును కదా, సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఈ లోకంలో శ్రమ వస్తే నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను. కాబట్టి ఈ శ్రమ నేను జయిస్తాను, ఎందుకంటే నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. కాబట్టి నేను ధైర్యంతో ముందడుగు వేస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ నిర్ణయము దేవుడు ఖచ్చితంగా బలపరుస్తారు. ఎందుకంటే ఆయన మంచి సహాయకుడు అండి. ఏ సహాయకుడు అంటే నమ్మదగిన దేవుడు. ఆయన మరి మోసం చేసేటువంటి వాడు కాదు, మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనం నమ్మి తీరాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు శ్రమలు ఉంటే ధైర్యం తెచ్చుకొని మనము మునుముందుకు అడుగులు వేసి మనము శోధన వెనకాల, శ్రమ వెనకాల ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఎందుకంటే మన దేవుడు లోకాన్ని జయించారు, మనం కూడా జయించి తీరుతాం. ఇది నిత్య నిబంధన. నమ్ముదాం, విశ్వసిద్దాం. మన ప్రార్థనలో మనం కొనసాగిపోతూ దేవుని ఆధారం చేసుకుని నిరీక్షణతో ఎదురు చూద్దాం.
మనము విశ్వసించినది నిశ్చలముగా పట్టుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, లోకంలో ఎన్నో శ్రమల గుండా మేము వెళుతూ ఉన్నాం, అయినా మాకు విజయం ఉన్నదని, మాకు జయించే శక్తి ఉన్నదని, దానికి మాదిరి మీరే అని మాతో మాట్లాడారు. అవునయ్యా, మరలా ధైర్యం కూడగట్టుకున్నానయ్యా, మరలా ధైర్యం తెచ్చుకున్నాను ప్రభువా, ఈ శ్రమలో నేను ఒక అడుగు వేస్తానయ్యా నిన్ను నమ్మి అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే చేసిన ప్రార్థనకు దీవెనివ్వండి. ఈ పరిచర్యకు సహకరించే వారిని నాయన మీ యొక్క చిత్తము ప్రకారం వారి చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేయండి అయా. ఇంకా అనేకులను ప్రేరేపించి నడిపించి ఈ పరిచర్యను ముందుకు కొనసాగించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. గాస్పెల్ టీవీలో లైవ్ ఇస్తూ ఉన్నామండి. మరి లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. ముఖ్యంగా ప్రార్థన గది అనే పుస్తకం ప్రింటింగ్ జరుగుతుంది, ప్రార్థించండి. దానికి మరి సహకరించడానికి దేవుడు ప్రేరేపిస్తే ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.